ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఫర్ ద లార్డ్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ విచ్ వే టు గో. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మన జీవన ప్రయాణంలో అనేక నిర్ణయాలు పరిస్థితులను బట్టి మనం తీసుకుంటాం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఏ దారి ఎంచుకోవాలి, ఏ దారిలో వెళితే నాకు మంచిది లేదా నాకు నష్టం వస్తుంది అని కొన్నిసార్లు గందరగోళంతో అనిశ్చితి కలిగిన పరిస్థితులు ఉండి ఉండొచ్చు. పోనీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడుగుదాము అనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నప్పుడు మరింత కన్ఫ్యూజన్ అయిపోయే పరిస్థితి ఉండొచ్చు. అలాంటి నేపథ్యంలో ఉన్నట్లయితే ఈరోజు పరలోకపు తండ్రి మీ ప్రక్కనే కూర్చొని మిమ్మల్ని ఆదరించి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీకు ఇస్తున్నారు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని. ప్రియా దేవుని జనాంగమా, నీకు ఆలోచన చెప్పటానికి ఏ కౌన్సిలరు అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడే నీకు వ్యక్తిగతమైన గైడ్గా మారబోతున్నాడు. ఆ దైవిక ఉపదేశం నీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఈ ఉదయకాల ధ్యానములో లోతుగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడే స్వయంగా మనకు బోధించి నడిపిస్తే ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు ఒకరోజు అబ్రహాముతో అన్నాడు కదా, నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అని. దేవుడు అబ్రాముకు ముందే మ్యాప్ ఏమి ఇవ్వలేదు, వెళ్ళబోయే ప్రాంతం ఏంటో చెప్పలేదు. నేను చూపిస్తాను, నడువు అని మాత్రమే అన్నాడు ఆయన. అబ్రాము దేవుని మాట నమ్మి అడుగు ముందుకు వేశాడు. ప్రయాణంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కరువు వచ్చింది. కానీ దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. ఎక్కడ ఆగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది దేవుడు అతనికి అనుదినము బోధిస్తూ ఉపదేశము చేస్తూ నడిపించాడు. దేవుని ఆలోచన చొప్పున నడిచిన అబ్రహాము కాలక్రమేణా విశ్వాసులకు తండ్రిగా, అత్యంత ఐశ్వర్యవంతుడిగా, ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియా మిత్రమా, నీకు ఈరోజు భవిష్యత్తు కనబడకపోవచ్చు, కానీ దారి చూపించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన బోధించటం మొదలు పెడితే నీ అడుగులు ఎప్పటికీ జారవు. ఈ నూతన దినాన్ని, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను మనం. దావీదు మహారాజు ద్వారా దేవుడు పలికించిన ఈ ఒక్క మాటలో మన కెరియర్ లైఫ్ సెటిల్ అవ్వటానికి 3 తిరుగులేని పునాదులు ఉన్నాయి. మొదటిది, ఆయనే మన వ్యక్తిగతమైన బోధకుడు, ద డివైన్ ఇన్స్ట్రక్టర్. వాక్యం అంటుంది కదా, నీకు ఉపదేశము చేసేదను, బోధించేదను. ఒక మంచి ఉపాధ్యాయుడు తన విద్యార్థికి అర్థమయ్యేలా ఎలా చెప్తారో, దేవుడు కూడా నీ తప్పులను సరిచేస్తూ నువ్వు నడవలసిన సరైన మార్గాన్ని నీకు బోధిస్తాడు. నీ హృదయంలో ఉండే దేవుని వాక్యమే నీకు గురువుగా మారి నిన్ను నడిపిస్తుంది. రెండవది, నడవలసిన మార్గం, ద కస్టమైజ్డ్ పాత్. లోకంలో ఒకరు సక్సెస్ అయిన దారిలోనే నువ్వు కూడా వెళ్ళాలనే రూల్ లేదు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఎవరినో చూసి కాపీ కొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేవుని ఆలోచన అడిగితే ఆయన నీకు సరిపోయే శ్రేష్టమైన దారిని చూపిస్తాడు. మూడవది, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పే దేవుడు, అండర్ హిస్ గార్డింగ్ ఐ. ఈ వచనం ముగింపులో అద్భుతమైన మాట, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను అని. అంటే దేవుని కన్ను ఎప్పుడు నీ మీదే ఉంటుంది. నువ్వు ఏదైనా తప్పుడు దారిలో వెళుతూ ఉంటే ఆయన నిన్ను హెచ్చరిస్తాడు, ప్రమాదాల నుండి నిన్ను తప్పిస్తాడు.
ఆయన కంటిపాపలా నిన్ను కాపాడుతూ ఆలోచన చెప్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఒక నిమిషం నీ ప్రస్తుత ఆలోచనలను సరిచేసుకుంటూ ఒకసారి ఆయన వైపు చూస్తూ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నా చదువు అయిపోయింది, సరైన ఉద్యోగం దొరకట్లేదు, ఈ వ్యాపారంలో అడుగు పెట్టాలా వద్దా, నా భవిష్యత్తు ఏమైపోతుందనే భయంతో లోపల నలిగిపోతున్నవేమో. అపవాది నీ మనసులో ఒక తీవ్రమైన గందరగోళాన్ని పెట్టి నీ నిర్ణయాలు తప్పు అవుతాయి, నీ జీవితం పాడైపోతుంది సుమా అని భయపెడతాడు. వాని మాటలకు ఆలోచనలకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేయండి. నీ దేవుడు నిన్ను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సొంత తెలివితేటల మీద ఆధారపడక ప్రతి ఉదయం మోకరించి, ప్రభువా నా సొంత జ్ఞానం వద్దు నాయనా, నువ్వే నాకు ఉపదేశం చేయి, నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించు అని ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోండి. దేవుని కన్ను నీ మీద ఉంది సుమా. ఆయన నిన్ను తప్పుడు నిర్ణయాలు తీసుకొనివ్వడు. ఎడారి లాంటి నీ జీవితంలో ఇప్పుడే ఆయన స్పష్టమైన నూతన మార్గాన్ని తెరవబోతున్నాడు. ధైర్యంగా ఆయన అడుగుజాడల్లో నడవచ్చు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ స్వంత ఆలోచనలను విడిచి పరలోకపు తండ్రిని మీ జీవితానికి ప్రధాన గురువుగా, మార్గదర్శిగా అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడే వెంటనే కామెంట్ సెక్షన్లో లార్డ్ టీచ్ మీ అండ్ గైడ్ మై స్టెప్స్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ విశ్వాస ప్రకటన. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రక్కనే ఉన్న దేవుని నడిపింపును నువ్వు స్వంతం చేసుకునేలాగున ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. సమస్త జ్ఞానానికి నిధి, మాకు ఉత్తమ బోధకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన దినము నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మమ్మలను ధైర్యపరచులాగిన మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమే సందేశము వింటున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న ప్రతి అయోమయాన్ని, గందరగోళాన్ని, ప్రతి దిగులును యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. సహాయము దయచేయండి, నీ కృపలు కృమ్మరించండి. అబ్రహామును ప్రతి అడుగులో నడిపించిన దేవుడువు, ఈరోజు నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబ నిర్ణయాలలో నీ శ్రేష్టమైన ఆలోచనలను వారికి దయచేసి వారి మీద నీ దృష్టి ఉంచి వారి అడుగులు జారి పడిపోకుండా మీరు కాపాడమని, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థానంలో వారిని నిలవబెట్టి మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.